అయితే మీడియా ఛానల్ అన్నీ కేసీఆర్ వైపే ఉంటాయి. కేసీఆర్ హైదరాబాద్కి వస్తే కేసీఆర్నే చూపిస్తారు. కేసీఆర్ ఏం మాట్లాడబోతుండే ఏం కథ అనేది మీడియా ఛానల్ బాగా కవర్ చేస్తారు. కేసీఆర్ మీటింగ్ని చెడగొట్టాలని చెప్పి, కేసీఆర్ మీటింగ్ని డైవర్ట్ చేయాలని, కేసీఆర్ ప్రోగ్రామ్ని మొత్తం మీడియా ఛానల్ కవర్ చేయొద్దని చెప్పి రేవంత్ రెడ్డి చెడగొట్టడానికి నిన్న ఏం చేసిండు ఎరికేనా? నిన్న కోదండరాం అజారుద్దీన్కి సంబంధించినటువంటి ప్రమాణ స్వీకారం పెట్టిండు ప్రోగ్రాం. నిన్న కరెక్ట్ 11-12 గంటలకు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి అడిగి పోయిండు. రేవంత్ రెడ్డి అదే టైంకి కోదండరాం అలాగే అజారుద్దీన్కి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ప్రమాణ స్వీకారం చేయించిండు అసెంబ్లీలో. ఇక ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత అటు సైడ్ కేసీఆర్ ఏమో బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ పోయి మీడియాతో చిట్ చాట్ పెడుతున్నాడు. అంటే ఆడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లతో మాట్లాడుతున్నాడు, వాళ్ళతో డిస్కస్ చేస్తున్నాడు. అవి ఎట్లయినా మీడియా వాళ్ళకి తెలిస్తే మీడియా వాళ్ళు వాళ్ళ మీడియా ఛానల్లో వేసుకుంటారు కదా. కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ లీడర్లతో మాట్లాడుతుంటే రేవంత్ రెడ్డి మళ్ళా కేసీఆర్ వైపు మీడియా ఛానల్ పోవద్దని చెప్పి తన వైపు మళ్ళీ డైవర్ట్ చేసుకోవడానికి మీడియా వాళ్ళతో చిట్ చాట్ అని పెట్టిండు. నేను రిపోర్టర్లతో మాట్లాడతా, రిపోర్టర్లు అందరు రండి, రిపోర్టర్లతో చిట్ చాట్, జర్నలిస్టులతో చిట్ చాట్ అని చెప్పి మీడియా చిట్ చాటు మధ్యాహ్నం 2 గంటలకు పెట్టిండు. కేసీఆర్ అదే 2 గంటలకు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో లీడర్లతో మాట్లాడుతున్నాడు. రేవంత్ రెడ్డి మీడియా చిట్ చాట్ పెట్టిండు. ఆ మీడియా చిట్ చాట్లో రేవంత్ రెడ్డి ఏమంటాడు తెలుసా? బీఆర్ఎస్ దుకాణం బంద్ అయిపోయింది, బీఆర్ఎస్ సచ్చిన శవంతో సమానం, బీఆర్ఎస్ పార్టీ బతక ఆగమైపోయింది, కేసీఆర్ ఎంత చేసినా కూడా వేస్టే, మళ్ళీ అధికారంలోకి మేమే వస్తాం, కేసీఆర్ తెలంగాణ ప్రజలు కేసీఆర్ని పట్టించుకుంటలేరు, ప్రజలకు కేసీఆర్కు ఉన్న బంధం తెగిపోయింది, బీఆర్ఎస్కు తెలంగాణ ప్రజలకు ఉన్నటువంటి బంధం తెగిపోయింది, బీఆర్ఎస్ దుకాణం బంధు, మరి కేసీఆర్ ఏ రోజు పార్టీ బంద్ చేసుకుంటాడు ఆయన ఇష్టం అని చెప్పి ఈ విధంగా మాట్లాడిండు. కేసీఆర్ సావు నేను కోరుకోలేదు, కవిత పార్టీ వేస్టు, కవిత లాంటి పార్టీలు మస్తుగా వచ్చినాయి, మస్తుగా పోయినాయి, కొత్త పార్టీలు వస్తాయి పోతాయి, లేకపోతే కల్వకుంట్ల కవిత పార్టీ వచ్చేందుకు ఉన్న పార్టీలకి ఏం లేదు, ఇక ఆమె పార్టీకి ఏంది, ఉన్న పార్టీలకే దిక్కు లేదని చెప్పి ఈ విధంగా రేవంత్ అన్న మాట్లాడుకుంటూ వచ్చిండు. ఏం లేదు, కేసీఆర్ మీటింగ్ని డైవర్ట్ చేయడానికి మీడియా ఛానళ్లలో కేసీఆర్ ప్రోగ్రాం రావద్దంటే రేవంత్ రెడ్డి ప్రోగ్రాంలు పెట్టాలి. అందుకే కేసీఆర్ ప్రోగ్రాం ఉన్నటువంటి రోజే, కేసీఆర్ ప్రోగ్రాం ఉన్నటువంటి టైంకే రేవంత్ రెడ్డి ప్రోగ్రాంలు పెడుతున్నాడు. కోదండరాం అజారుద్దీన్కి సంబంధించిన ప్రమాణ స్వీకారం టీవీలలో రావాలని చెప్పి ప్రోగ్రాం పెట్టించిండు. మళ్ళీ మీడియా చిట్చాట్ అని చెప్పి కేసీఆర్ గురించి కావాలనే మాట్లాడి, కేసీఆర్ గురించి కావాలని విమర్శలు చేసి టీవీ ఛానల్లో వీడియోలు వేయించుకున్నాడు. మళ్ళీ సాయంత్రం అపోలో హాస్పిటల్ ఓపెనింగ్ పోయిండు, అవి కూడా టీవీ ఛానల్లో వచ్చినాయి. అదొకటే కాదు, ఇంకేదో ప్రోగ్రాం పోయిండు, ఆ ప్రోగ్రాం కూడా టీవీ ఛానల్లో ఏదో కాళేశ్వరం గురించి సమీక్ష పెడతా మాట్లాడతా అని చెప్పి అవి టీవీ ఛానల్లో వేయించుకున్నాడు. అంటే కేసీఆర్ మీటింగ్ని డైవర్ట్ చేయడానికి రేవంత్ అన్న రకరకాల ప్రయత్నాలు.